ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు, అదేవిధంగా నాకు ఈరోజు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మన సూర్యమన్నకు ముందుగా ధన్యవాదాలు. నేను ఎక్కువ మాట్లాడే రెండు విషయాలు చెప్తా. ఆ రెండు విషయాలలో మీ అందరికీ అసలు మాకున్న అనుభవం గద్దర్ గారితో ఏంది అనేది పూర్తిగా తెలిసిపోతుంది. చాలామంది చాలా విషయాలు ఇంతే కదా అంతే కదా అని చాలా చులకనగా మాట్లాడుతుంటారు. ఈడ నేను ముందుగా మొట్టమొదటిగా మన దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పి ఆ తర్వాత నేను గద్దర్ గారి గురించి మాట్లాడతాను. ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు మనము చాలా ఈజీగా మాట్లాడుకుంటాం హక్కుల గురించే, ఇంతే కదా అంతే కదా, కాన్స్టిట్యూషన్ ఉందిరా భయ్, అరే అడవోతు ఇదవుతుంది ఇదవుతుంది అని. కానీ పడ్డోనికే ఆ దెబ్బ దాని ఏంది విలువైంది అనేది తెలుస్తుంది. అట్లాంటి దెబ్బలు పడ్డది మన దేశంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అదేవిధంగా ఇంకొక విషయాన్ని కూడా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అంబేద్కర్ గారు అంటే ఒక కులానికో ఒక వర్గానికో లేకపోతే ఇంకేదన్నా ఒక సెక్టార్కో సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన పూర్తిగా భారతీయుల హక్కుల గురించి డ్రాఫ్టింగ్ కమిషన్ చైర్మన్ లాగా ఉంటూ కాంట్రిబ్యూట్ చేసిన విషయాల గురించి చాలామందికి తెలియదు. అట్లా ఒక్కొక్క విషయాన్ని పేపర్ మీద పెట్టి నా ప్రజలందరికీ హక్కులు రావాలని చాలా గొప్పగా రాసిండు. దాని వెనకాల కష్టం అనేది చెప్తున్నాను కదా, పడేటోళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఈరోజు గద్దర్ గారి గురించి కూడా చాలామంది చాలా విషయాలు చులకనగా అటు ఇటు మాట్లాడుతున్నారని ఇందాక స్పీకర్స్ చెప్పారు. ఆయన విషయంలో కూడా నేను ఒక విషయం చెప్తున్నాను. పడ్డోనికి మాత్రమే ఆ దెబ్బల యొక్క విలువ, వాళ్ళు సాధించిన ఈ విజయాల యొక్క విలువ మాత్రం తెలుస్తుంది. ఈరోజు ఆయనను నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో పోలుస్తాను. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ ఐడియాలజీకి సంబంధించిన వ్యక్తి అయితే అసలు కాదు. మీ అందరికీ చాలామందికి తెలియదు, నేను ఆయనను మొట్టమొదటిసారి కలిసింది మన సికింద్రాబాద్ క్లబ్లో. అక్కడ ఒక చిన్న మీటింగ్ జరుగుతుంది, ఆయన సడన్గా రావడం జరిగింది. మేము షాక్ అయినాం, అరే ఇంత పెద్ద మనిషి ఈరోజు మీటింగ్కి వచ్చిందా అని చెప్పేసి. మేము అందరం ఒక పొలిటికల్ డిస్కషన్లో ఉన్నాము. ఉంటే ఆయన ఇట్లా ఒక పార్టీ పెడదాం అనుకుంటున్నామండి, ఏది అది అని డిస్కస్ చేస్తుంటే ఆయన అన్నీ ఇవన్నీ అయిపోయినాయి రాబాయ్, ఒకటి యువ, ఇప్పుడు మన ముసలోళ్ళ పని అయిపోయింది, యూత్ని ముందుకు నడిపించాలి, అందుకే యువజన పార్టీ అని పెట్టుకొని పొండ్రా అని చెప్పేసి ఒక మాట అన్నాడు. ఆ రోజు పుట్టింది, ఈరోజు పోరాటం చేస్తుంది, రేపు ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదంతో అత్యంత ఎత్తుకు చేరుకుంటామని చెప్పేసి ఆశిస్తున్నాము. అండ్ ఈ విషయాన్ని కూడా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఇప్పుడు గద్దర్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక పారే నది లాంటి వాళ్ళు. ఆయన ఆ పారే నది యొక్క నీరు ఒక రాయిని టచ్ చేస్తుంది, ఒక చెట్టుని టచ్ చేస్తుంది, అందులో ఉన్నటువంటి చేపకు జీవాన్ని ఇస్తుంది. ఆ రకంగా ఆయన పాట, ఆయన ఉద్యమం ప్రతి ఒక్కరికి జీవాన్ని ఇచ్చింది. సో ఈరోజు ఆయన గురించి అంబేద్కర్ గారితో ఎందుకు పోల్చానంటే, లాస్ట్కి ఏది ఎక్కడ ఏమున్నా కూడా ఆయన కాన్స్టిట్యూషన్ని పట్టుకొని ఆ కాన్స్టిట్యూషన్ని కాపాడుకోవాలి అన్న ఒక ఉద్యమ నినాదంతో ముందుకెళ్లారు. కాబట్టి ఈరోజు ఆయనకు నివాళులు ఈ రకంగా అర్పిస్తున్నాను. జై గద్దర్ అన్న.